Hello everyone, welcome back to this channel. This is Akshita. Now I am going to explain 10th class biology chapter 6 reproduction the generating system. ఈ వీడియోలో మనం రిప్రొడక్షన్ ఇన్ ఏ ప్లాసెంటల్ మమెల్ మ్యాన్. సో మ్యాన్లో మానవులలో జరిగేటువంటి రిప్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. While talking about mammals, especially human beings, special reproductive organs have developed in males and females to carry out reproduction. Let us study in detail. సో మమెల్స్ విషయానికి వచ్చేస్తే అంటే ఎస్పెషల్గా హ్యూమన్ బీయింగ్స్ మానవుల విషయానికి వస్తే రిప్రొడక్షన్ జరగాలి అంటే మేల్స్ అండ్ ఫీమేల్స్లో స్పెషల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. సో వీటి గురించి మనం తెలుసుకుందాం. Male reproductive system. In human males, the two testes are located in pocket-like structure outside the body wall called scrotum. The male reproductive cells, the sperms, are produced in very large numbers. Observe the figure 13 of male reproductive system and find out parts essential for the transport of the sperm cells. Each testis has several lobules and each lobule contains several seminiferous tubules. They are small, highly coiled tubes and 80 centimeters in length. Okay. సో మానవులలో అబ్బాయిల విషయానికి వస్తే మగవాళ్ళ విషయానికి వస్తే బాడీ అవుట్ సైడ్కు అంటే అవుట్ సైడ్ ద బాడీ వచ్చేసి 2 టెస్టిస్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. అవి పాకెట్ లైక్ స్ట్రక్చర్లో ఉంటాయి అన్నమాట. లైక్ దిస్ ఫిగర్లో చూడండి. సో ఈ 2 టెస్టిస్ వచ్చేసి పాకెట్ లైక్ స్ట్రక్చర్లో బాడీ యొక్క అవుట్ సైడ్కు లొకేట్ అయి ఉంటాయి. అండ్ మేల్ రిప్రొడక్టివ్ సెల్స్ వచ్చేసి అంటే స్పర్మ్స్ వచ్చేసి లార్జ్ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ అండ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఫిగర్ 13లో చూసినట్టయితే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే స్పర్మ్ సెల్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఎసెన్షియల్ పార్ట్ ఏంటి అంటే మనం తెలుసుకుందాం మరి. అండ్ ఇక్కడ మనం టెస్టివ్స్ ఉన్నాయి. ఓకే ఎస్. సో 2 టెస్టిస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈచ్ టెస్టిస్లో సెవరల్ లోబుల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఒక్కొక్క లోబుల్లో వచ్చేసి సెమినిఫెరస్ అనేటువంటి ట్యూబుల్స్ చాలా ఉంటాయి. అండ్ ఇవి చాలా చిన్నగా ఉంటాయి. అండ్ కాయిల్డ్ ట్యూబ్స్లా ఉంటాయి అన్నమాట. వీటి యొక్క లెంగ్త్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉంటాయి. Vasiferentia collect spermatozoa from the tubules. Vasiferentia forms epididymis. Here, sperms are stored temporarily and moved into vas deferens, then to urethra of penis and expels out of the body. One prostate to cowper glands, which are accessory glands in male reproductive system, secretes a fluid called semen. This provides nutrients for sperm to keep alive and helps as a medium for the movement of sperms. Okay. సో ఇక్కడ వాసిఫెరెన్షియా వచ్చేసి ఈ ట్యూబుల్స్ నుంచి స్పర్మటోజోవాని కలెక్ట్ చేసుకుంటాయి అన్నమాట. వాసిఫెరెన్షియా వచ్చేసి ఎపిడిడెమిస్ని ఫామ్ చేస్తాయి. ఇవి ఇక్కడ స్పర్మ్స్ ఉంటాయి కదా, స్పర్మ్స్ వచ్చేసి టెంపరీగా స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత వాస్ డిఫరెన్స్కు మూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ స్పర్మ్స్ అన్నీ కూడా వాస్మిఫరెన్స్లోకి మూవ్ అవుతాయి. ఆ తర్వాత పెనిస్ యొక్క యూరెథ్రా ఉంటుంది కదా, సో దానిలోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. ఆ విధంగా ఎంటర్ అయ్యి బాడీ నుంచి బయటికి ఎక్స్పెల్ అయిపోతాయి. సో ఇక్కడ 1 ప్రొస్టేట్ 2 కోపర్ గ్లాండ్స్ ఉంటాయన్నమాట మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో. ఇవి యాక్సెసరీ గ్లాండ్స్ అన్నమాట. ఈ యాక్సెసరీ గ్లాండ్స్ వచ్చేసి ఒక ఫ్లూయిడ్ లైక్
సో ఫ్లూయిడ్ని సెక్రెట్ చేస్తాయి. దీన్నే మనం సీమన్ అంటాము. సో ఈ సీమన్ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే స్పర్మ్కు కావాల్సినటువంటి న్యూట్రియన్స్ అన్నీ కూడా ఈ సీమను ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. అండ్ స్పర్మ్ అలైవ్గా ఉండాలన్నా లేదా దాని యొక్క మూమెంట్ మీడియంగా ఉండాలన్నా కూడా మొత్తం ఈ సీమన్ హెల్ప్ చేస్తుంది. The sperm cell is a flagellated structure with a long tail. This helps them to move towards the ovum. ఓకే, సో ఇక్కడ స్పర్మ్ సెల్ అనేది ఒక ఫ్లాజెలేటెడ్ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. సో ఈ స్ట్రక్చర్కి వచ్చేసి ఒక లాంగ్ టెయిల్ మాదిరిగా ఉంటుంది, లైక్ మనం ఇక్కడ ఫిగర్లో చూస్తున్నాం కదా, ఆ విధంగా అన్నమాట. సో ఈ లాంగ్ టెయిల్ అంటే ఈ ఫ్లాజెస్టెడ్ స్ట్రక్చర్ వచ్చేసి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే ఓవం లోపలికి, సో ఉమెన్ యొక్క ఓవం వైపుకు రీచ్ అవ్వడానికి ఈ ఫ్లాజెటెడ్ స్ట్రక్చర్ ఎంతగానో హెల్ప్ అవుతుంది. The development of the male reproductive organs is regulated by the male sex hormone called testosterone. అండ్ ఇక్కడ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ యొక్క డెవలప్మెంట్ అంతా కూడా దేని ద్వారా జరుగుతుంది అంటే మేల్ యొక్క సెక్స్ హార్మోన్ ద్వారా జరుగుతుంది అన్నమాట. ఈ హార్మోన్నే మనం టెస్టోస్టెరాన్ అని కూడా అంటాము. You know that secondary sexual characters are also controlled by male sex hormones which are secreted by the testes. The production of sperms by the testes will begin when these events occur. సో ఇక్కడ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా కంట్రోల్ అవుతాయి అంటే మేల్ సెక్స్ హార్మోన్స్ అన్నమాట. వీటి ద్వారా ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అంటే టెస్టిస్ ద్వారా సెక్రెట్ అయ్యేటువంటి మేల్ హార్మోన్స్ అన్నీ కూడా ఈ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. అండ్ ఈ టెస్టిస్ ద్వారా వచ్చేటువంటి స్పర్మ్స్ ప్రొడక్షను మనకు ఒక ఈవెంట్ జరగడానికి హెల్ప్ అవుతాయి. Man produces sperm from the age of about 13 or 14 years and can go on doing so most of their lives, although their power to do so decreases as they grow older. ఓకే, సో ఇక్కడ మెన్ నుండి స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అంటే దగ్గర 13 లేదా 14 ఇయర్స్లో నుంచి స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళ జీవితాల్లో ఎప్పుడైతే వీళ్ళ ఏజ్ అనేది పోతూ ఉంటుందో ఈ పవర్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. డూ యూ నో some bacteria and other microorganisms have been found that are capable of changing the sex of the organisms in which they grow. A species of wasp has lost its sexual ability to produce and has reverted to asexual mode. సో ఐ థింక్ మీకు దీన్ని చదవడానే అర్థమైంది అనుకుంటా. సో బ్యాక్టీరియా అండ్ ఇతర మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చేసి ఆర్గానిజం యొక్క సెక్స్ ఉంటుంది కదా, సో దీన్ని యొక్క క్యాపబుల్ని చేంజ్ చేస్తుంది అనమాట. అంటే వాటి యొక్క గ్రోత్ అవ్వడం కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మనం వ్యాస్ప్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇది సెక్సువల్ ఎబిలిటీని కోల్పోతూ వస్తుంది అనమాట. కోల్పోయి అసెక్సువల్ మోడ్గా కన్వర్ట్ అవుతుంది. And we will discuss the female reproductive system in the next video. Thank you.